మరికొన్ని గంటల్లో పెళ్లి. అంతలోనే మృత్యువు లారీ రూపంలో ముంచుకు వచ్చింది. పెళ్లి బాజాలు మోగాల్సిన ఆ ఇంట్లో చావు మేళాలు మోగాయి. బంధుమిత్రుల సరదా కబుర్లే ఉన్నట్టుండి ఆర్తనాదాలయ్యాయి. పెళ్లిపీటలెక్కాల్సిన వరుడు శవాగారంలో విగత జీవిగా పడి ఉండడం చూసేవారి గుండెలు పిండేసింది. కాసేపట్లో పెళ్లిపీటలెక్కాల్సిన యువకుడు రోడ్డు ప్రమాదంలో విగత జీవిగా మారడం హైదరాబాద్ కూకట్పల్లిలో విషాదం మిగిల్చింది. హైదరాబాద్ కూకట్పల్లి హౌసింగ్ బోర్డుకు చెందిన పెళ్లి బృందం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్లలో రాత్రి పెళ్లి కోసం డీసీఎంలో బయలుదేరింది. డీసీఎంలో పెళ్లి కుమారుడు శేషసాయి, ఆయన కుటుంబం సహా సుమారు 26 మంది బంధుమిత్రులు ఉన్నారు. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో మోతె మండల కేంద్రానికి సమీపంలో కాలకృత్యాలు తీర్చుకునేందుకు డీసీఎంను రోడ్డు పక్కన నిలిపారు. కాలకృత్యాలు తీర్చుకుని తిరిగి వాహనం ఎక్కుతున్న తరుణంలో వెనుక నుంచి ధాన్యం లారీ బలంగా ఢీకొట్టింది. లారీ తాకిడికి డీసీఎం పక్కనున్న ముళ్ల పొదల్లోకి దూసుకుపోయింది. ఈ దుర్ఘటనలో పెళ్లి కుమారుడు శేషసాయి సూర్యాపేట తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోగా అతడి స్నేహితుడు దామోదర్ నాయుడు ఘటనాస్థలిలోనే మృతి చెందాడు. తీవ్ర గాయాలై పరిస్థితి విషమంగా ఉన్న 8 మందిని హైదరాబాద్ తరలిస్తుండగా మార్గం మధ్యలో 3 ఏళ్ల చిన్నారి అఖిల్, వరుడి తాత సత్యనారాయణ ప్రాణాలు కోల్పోయారు. శేషసాయి మృతదేహంపై పడి తల్లి రోదించడం అందరినీ కంటతడి పెట్టించింది. డ్రైవర్ పర్ఫెక్ట్ డ్రైవర్ అండి. చక్కగా పాస్కి దిగారు మగాళ్ళందరూ, ఆడవాళ్ళందరూ లోపలే ఉన్నాము. ఆగి ఉన్న డీసీఎంని లారీ ఓడొచ్చి కొట్టేశాడు. తండ్రి మగ పిల్లలందరికీ దెబ్బలు తగిలినాయి. అమ్మో పెళ్లి కొడుకు అండి, బతికించండి అమ్మా, పెళ్లి కొడుకు బతికించండి. తెల్లారే పాటికి ఆ ఊరు వెళ్ళే వాళ్ళం, తెల్లారిపోయినాయి బతుకు. సాయి లేగు నాన్న, సాయి లేగు నాన్న, ఒక్కసారి మీ నాన్నకు కనపడమా, మీ నాన్నతో మాట్లాడవా, నాన్నతో మాట్లాడినా. ఆస్పత్రిలో క్షతగాత్రులను పరిశీలించిన ఎస్పీ పరిమళ, కలెక్టర్ సురేంద్రమోహన్ ఘటనాస్థలిని పరిశీలించారు. డీసీఎంను ఢీకొట్టి పరారైన లారీని, లారీ డ్రైవర్ను కూసుమంచి పోలీసులు అదుపులోకి తీసుకుని మోతె పోలీస్ స్టేషన్కు తరలించారు. ఎదురుగా వస్తున్న వాహనం వెలుతురులో దారిపక్కనున్న డీసీఎం కనిపించలేదని డ్రైవర్ పోలీసుల విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది. యాక్సిడెంట్ వెహికల్ ట్రేస్ అయింది. వెహికల్ ప్లస్ డ్రైవర్ కూడా ప్రెజెంట్ మోతే పిఎస్ కస్టడీలో ఉన్నారు. క్లియర్ కట్ గా లారీ డ్రైవర్ యొక్క నెగ్లిజెన్స్. వీళ్ళు ఆపి దిగుతున్న క్రమంలో అతను వెనకాల నుంచి వచ్చి కొట్టేయడం అంటే అది కంప్లీట్ గా లారీ యొక్క నెగ్లిజెన్స్ కిందే మనం భావించాల్సి ఉంటుంది. కూకట్పల్లిలోని మృతుల స్వగృహాల వద్ద కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి.